ఇంతవరకు 3 శ్లోకాల్లో కర్మయోగం అనేటువంటి విషయాన్ని సంక్షిప్తంగా చక్కగా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు భక్తి యోగాన్ని గురించి చెప్పబోతున్నారు. ఇది 7 శ్లోకాల్లో చెప్పబోతున్నారు భక్తి యోగాన్ని గురించి వివరంగా. భక్తి యోగం అంటే ఏమిటో ముందుగా కొంత మనం సూక్ష్మంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఆ భక్తి యోగాన్ని గురించి ఇప్పుడు మనం ఉపోద్ఘాతంగా కొంత విషయాన్ని తెలుసుకుందాం. కర్మలు కర్మలుగానే చేసినట్లయితే అవి మనల్ని కర్మ సముద్రంలో ముంచివేస్తాయని, కర్మల వల్ల కర్మఫలాలు వస్తాయి, ఆ కర్మఫలాలను మనం అనుభవించాలి. కర్మఫలాలను కనుక అనుభవించినట్లయితే అవి మనలో వాసనలుగా ముద్రపడతాయి. ఆ వాసనలు మళ్ళీ మనకి ప్రేరణ ఇస్తుంటాయి. ఆ ప్రేరణ కారణంగా మళ్ళీ కర్మలు చేస్తుంటాం. ఆ కర్మల వల్ల మళ్ళీ కర్మఫలాలు. కాబట్టి కర్మలు, కర్మఫలాలు, అనుభవము, వాసనలు, ప్రేరణలు, మళ్ళీ కర్మలు, మళ్ళీ కర్మఫలాలు అని ఈ ప్రకారంగా కర్మ సుడిగుండంలో, కర్మ సముద్రంలో, ఈ సుడిగుండంలో, ఈ జనన మరణ చక్రంలో మనం పడిపోతామని, దీంట్లో నుంచి బయటపడటం సాధ్యం కాదని, కనుక ఈ కర్మలన్నీ కూడా జన్మరాహిత్యానికి, శాశ్వతమైనటువంటి ఆనందానికి, మోక్షాన్ని పొందటానికి ప్రతిబంధకాలని 2వ శ్లోకంలో మనం చెప్పుకోవటం జరిగింది. అయితే మరి ఎలాగండి కర్మలు చేస్తే మరి బంధం అవుతున్నది, చేయకుండా ఉండటానికి వీలు లేదు. మరి ఎట్లా అంటే బంధం కాకుండా ఉండే విధంగా కర్మలు చేయటం ఎట్లాగో మనకి 3వ శ్లోకంలో చెప్పారు. దాన్నే ఈశ్వరార్పణ బుద్ధితో, ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం, ఏ రకమైనటువంటి కోరిక లేకుండా, కర్మఫలాసక్తి అంటే కర్మఫలం మీద ఆసక్తి లేకుండా, అంతేకాదు ఫలానా ఫలితం రావాలి అనేటువంటి భావన లేకుండా, ఎటువంటి ఫలితం వచ్చినా సరే ఈ కర్మఫలాలన్నీ ఇచ్చేది భగవంతుడు గనక వాటిని భగవంతుడి యొక్క ప్రసాదంగా, భగవత్ ప్రసాదంగా స్వీకరించినట్లయితే ఈ కర్మలు మనల్ని ఎప్పటికీ కూడా బంధించవు. పైగా ఆ కర్మలు మనకి చిత్తశుద్ధిని కలిగించి మోక్షానికి మార్గాన్ని చూపిస్తూ ఉంటాయి అని రమణ మహర్షి ఇంతవరకు ఈ 3 శ్లోకాల్లో ఎంతో నిష్కర్షగా చెప్పడం జరిగింది. మరి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేయటం అంటే ఎల్లప్పుడూ కూడా భగవంతుడి యొక్క స్మరణ వదలకుండా చేయాలని, అంటే కర్మలు చేసే ప్రారంభంలోనే, అంటే ముందే భగవంతుడిని స్మరించి ఆ కర్మలు ప్రారంభించాలని, కర్మలు పూర్తయిన తర్వాత భగవంతుడిని స్మరించాలని, కర్మలు చేస్తూ ఉన్నప్పుడు కూడా మధ్య మధ్యలో భగవంతుడిని స్మరిస్తూ ఉండాలని, అలాగే మనం చేసినటువంటి కర్మల తాలూకు ఏ ఫలితం అయితే మనకు వచ్చిందో ఆ ఫలితాన్ని భగవంతుడి యొక్క ప్రసాదంగా మనం స్వీకరించాలని మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం. ఇలా భగవంతుడిని నిరంతరము కూడా జ్ఞాపకం చేసుకోవటం, ఆయన్నే స్మరించటం, ఆయనతోనే సంబంధాన్ని కలిగి ఉండటం ఏదైతే ఉందో దాన్నే భక్తి అని అంటారు. కనుక భగవంతుడి మీద భక్తి అంటే ఏమిటి? ఎప్పుడూ ఆయన్ని స్మరిస్తూ ఉండాలా, ఎప్పుడూ మర్చిపోకుండా ఉండాలా, ఆయనతో సంబంధాన్ని కలిగి ఉండాలా. అలా గనక ఉన్నట్లయితే అది భగవంతుడి మీద నిజమైనటువంటి భక్తి అవుతుంది. అంటే మనలో ఎప్పుడైతే భక్తి ఉన్నదో అప్పుడు మనం చేసేటువంటి కర్మ కర్మయోగమై చిత్తశుద్ధి కలిగించి ముక్తికి దారితీస్తుంది, మోక్షానికి దారితీస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే మనలో భక్తిని వృద్ధి చేసుకోవాలి. అయితే ఏమంటే ఇప్పుడు మనం భక్తులం కాదా అని ఎవరికైనా అనుమానం రావచ్చు. ఇప్పుడు కూడా భక్తులమే, కాకపోతే రోజు మొత్తంలో ఏదో కొద్దిసేపు మాత్రం భక్తులుగా ఉంటున్నాం. మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు, మన ఇంట్లోనే పూజా మందిరాల ముందు కూర్చొని ఉన్నప్పుడు, లేదా ఇలా భగవద్గీతనో శాస్త్రాలను వినేటప్పుడు, లేకపోతే జపమో ధ్యానమో మొదలైనటువంటి సాధనలు చేసేటప్పుడు,
అప్పుడు భగవంతుడిని స్మరిస్తున్నాం. కానీ అన్ని సమయాల్లోనూ భగవంతుడిని స్మరిస్తేనే భక్తులుగా చెప్పడానికి వీలవుతుంది. మనం అన్ని సమయాల్లోనూ నిరంతరము ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు భక్తులుగా ఉండటం వల్ల కొద్దిసేపు మాత్రం భక్తులుగా ఉంటున్నాం. అంతేకాదు భగవంతుడితో విడదీయరానటువంటి సంబంధం మనకి లేదు. అప్పుడప్పుడు విడిపోతా ఉన్నాం. భగవంతుడైతే మనల్ని విడిచిపెట్టలేదు, కానీ మనం మాత్రం ఆయన్ని విడిచిపెట్టి ఈ ప్రపంచం మీద పడతానే ఉన్నాం. మనం ఆహారం లేకుండా కొన్ని రోజులు బ్రతకొచ్చు, నీరు లేకుండా కొంతకాలం గడపచ్చు, గాలి పీల్చకుండా కొన్ని నిమిషాలు గడపచ్చు. కానీ భగవంతుడిని వదిలి మాత్రం ఒక్క క్షణం కూడా మనం ఉండలేము. ఈ విషయం మాత్రం మనకి తెలియదు. అందుకనే హాయిగా భగవంతుడిని విడిచి ఉండగలుగుతున్నాం, ప్రాపంచిక వ్యవహారాల్లో మునిగిపోతా ఉన్నాం. ఎందుకనంటే భగవంతుడిని విడిచి ఉండలేమంటే భగవంతుడి యొక్క చైతన్య శక్తి కనుక ఈ దేహంలో కనుక లేకపోయినట్లయితే ఈ దేహం పనిచేస్తుందా? కన్ను చూస్తుందా? చెవి వింటుందా? వాక్కు మాట్లాడుతుందా? కాళ్ళు కదులుతాయా? చేతులు కదులుతాయా? అసలు ఏం జరుగుతుంది మనలో? ఏ పని కూడా జరగదు, అన్నీ కూడా ఆగిపోతాయి. అంటే భగవంతుడి యొక్క చైతన్య శక్తిని మనం స్వీకరించకుండా కనురెప్పపాటు కాలం కూడా మనం జీవించలేము. నీటిలో ఉండేటువంటి చేప ఎట్లయితే నీటిని వదిలి ఉండలేదో అదే ప్రకారంగా ఈ సర్వవ్యాపక పరమాత్మ చైతన్యంలో ఉన్నటువంటి మనం కూడా పరమాత్మని విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా మనం ఉండలేము. చేపను గనక నీటిలో నుంచి తీసి ఒడ్డున గనక వేస్తే గిలగిలా కొట్టుకుంటుంది. మనం కూడా పరమాత్మకి దూరం అయినప్పుడు గిలగిలా కొట్టుకుంటాం. అయితే ఎలా కొట్టుకుంటున్నాం? ఒక్కొక్కప్పుడు సంతోషంతో గిలగిల కొట్టుకుంటున్నాం, ఒక్కొక్కప్పుడు దుఃఖంతో గిలగిల కొట్టుకుంటున్నాం. మొత్తం మీద గిలగిలా కొట్టుకోవటం మాత్రం ఉండనే ఉందన్నమాట. కనుక పరమాత్మలో పరబ్రహ్మలో ఉన్నటువంటి ఈ జీవుళ్ళు ఆ పరబ్రహ్మాన్ని పరమాత్మని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేవు. ఈ విషయం మనకి తెలుసు. తెలిసినప్పటికీ కూడా పరమాత్మను మర్చిపోయి ప్రాపంచికమైనటువంటి విషయాల్లో భోగాల్లో మునిగి తేలుతూ మనం జీవిస్తూనే ఉన్నాం. పైగా చాలా హాయిగానే ఉన్నామని అనుకుంటా ఉంటాం. అయితే ఇలా ఎంతకాలం ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల్లో మునిగినా మనకి సంపూర్ణమైనటువంటి ఆనందం, శాశ్వతమైనటువంటి ఆనందం రాదుగాక రాదు. ఎప్పుడైతే మనం పరమాత్మతో ఐక్యమవుతామో అదిగో అప్పుడే శాశ్వతమైనటువంటి ఆనందం. ఇక దుఃఖం అంటే ఏమిటో తెలియనటువంటి బ్రహ్మానందం, ఆత్మానందం, అదిగో అటువంటి ఆనందం మనకు అప్పుడు లభిస్తుంది. సముద్రంలో ప్రయాణించేటువంటి ఓడ మీద ఒక కాకి వాలింది. అది ఆకాశంలోకి ఎగిరి ఎంత దూరం ఎక్కడికి ప్రయాణం చేసినా చివరికి మళ్ళీ దాని బ్రతుకు ఏమిటనంటే అదిగో ఆ పడవ మీదకి రావాల్సిందే. అలా కనుక రాకపోతే ఏమవుద్ది? ఎక్కడ చూసినా నీరే, దాంట్లో పడి ప్రాణం వదిలేసేయాల్సిందే. అదేవిధంగా పరమాత్మని మర్చిపోయినటువంటి జీవుడు ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని జన్మల్లో ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల్లో భోగాల్లో సంచరించినా అలసి సొలసి చివరికి ఆ పరమాత్మ సాన్నిధ్యానికి రావాల్సిందే. అది మాత్రం తప్పదు. ఎందుకనంటే పరమాత్మ సాన్నిధ్యానికి వచ్చినప్పుడే అతడు సేద తీరగలుగుతాడు, శాంతిస్తాడు, ప్రశాంతంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. అప్పటిదాకా ఎన్ని జన్మలు ఎత్తినా సరే ఆ జన్మల్లో రకరకాలైనటువంటి కష్టాలు, దుఃఖాలు, బాధలు అనుభవిస్తూ ఉండవలసిందే. కానీ మన ఆధారమైనటువంటి పరమాత్మ ఏదైతే ఉందో ఆ పరమాత్మని చేరుకున్నట్లయితే మనకి సమస్తమైనటువంటి కష్టాలు, దుఃఖాలు తీరిపోయి శాశ్వతమైనటువంటి ఆనందం కలుగుతుంది. దేహంలో ఉన్నటువంటి చేతులు, కాళ్ళు, ముక్కు, చెవులు, నోరు, నాలుక అనేటువంటి వివిధ అవయవాలన్నీ కూడా ఎలా దేహం కంటే వేరు కాదో అలాగే శుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి పరమాత్మలో ఉన్న ఈ ప్రాణులన్నీ కూడా మానవులు కానీ, జంతువులు కానీ, పశుపక్షాదులు కానీ, క్రిమికీటకాలు కానీ ఏవైనా సరే అవన్నీ కూడా పరమాత్మ కంటే వేరు కాదు. అవన్నీ వాటి యథార్థ స్వరూపం పరమాత్మే. కాబట్టి ఈ ప్రాణులన్నీ కూడా నిజంగా పరమాత్మ కంటే వేరు కాదు. కాబట్టి పరమాత్మ మనని వదలకుండా
మనలోనే ఉన్నాడు అని తెలిసినప్పటికీ కూడా మనం మాత్రం పరమాత్మలో ఉండటం లేదు. అంటే మన మనస్సు పరమాత్మతో నిండిపోవటం లేదు. అంటే మన మనస్సు పరమాత్మ యొక్క ఆలోచనల్లో నిమగ్నం కావటం లేదు. అప్పుడప్పుడు భగవంతుని మీదకి కాకిలా వాళ్తున్నామే కానీ మళ్ళీ కాకి ఎట్టయితే కాసేపు వాలి ఎగిరిపోతా ఉన్నదో అలాగనే మనం కూడా ఎగిరిపోతా ఉన్నాం. అలా కాకుండా భగవంతుడిని నిజంగా మనం పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి, వదలకుండా పట్టుకోవాలి. వదిలితే మనలో ఒక రకమైనటువంటి దుఃఖం కలగాలి. మళ్ళీ భగవంతుడిని పట్టుకున్న దాకా మనకి మనశ్శాంతి దొరకకుండా ఉండాలి. అలా భగవంతుడిని విడిచిపెట్టకుండా ఉండాల్సినటువంటి అవసరం. ఇలా భగవంతుడితో విడదీయరానటువంటి బంధమే భక్తి. ఒట్టి భక్తి కాదు, నిజమైనటువంటి భక్తి, అనన్యమైనటువంటి భక్తి. కాబట్టి భక్తి అంటే ఏంటంటే ఎల్లప్పుడూ భగవంతుడిని విడిచిపెట్టకుండా ఉండటమే అనన్యమైనటువంటి భక్తి. మనం సముద్రం దగ్గరికి వెళ్ళి చూసామనుకోండి, ఏం కనపడుతుంది? ఎన్నో అలలు అలా దూరం నుంచి, ఓ ఫర్లాంగు 2 ఫర్లాంగుల దూరం నుంచి అలలు అలా వస్తూ 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 ఉంటాయి. అలకి సముద్రానికి విడదీయరానటువంటి బంధం ఉంది. ఎందుకని? సముద్రం ఉంటేనే అల, సముద్రం లేకపోతే అలలేదు. మరి అలేమిటండి? ఆ సముద్రమే అల కూడా. సముద్రంలో నీరే అల. అంటే అలకి సముద్రానికి అస్సలు విడదీయరానటువంటి బంధం. కానీ అలకి మధ్యలో ఏ సంబంధం లేదు. దేనికదే, ఏ అలక ఆకలే పోతుంది, ఒడ్డుకు పోతుంది, పడిపోతుంది, వెనక్కి వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకొక అల పోతుంది, పడిపోతుంది, వచ్చేస్తుంది. అంటే సముద్రానికి అలకి దగ్గర సంబంధం, అలకి అసలు సంబంధమే లేదు. ఒకవేళ ఏదైనా ఉంటే తాత్కాలిక. అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం కూడా తాత్కాలికమే. పుట్టినప్పుడు ఎవరో, పెరుగుతున్నప్పుడు ఎవరో, ఆ తర్వాత 2 భార్యాభర్తలు అవుతారు, ఆ తర్వాత పిల్లలు పుడతారు. ఆ పిల్లలందరూ కూడా ఒక్కసారి పుట్టరు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పుడతారు. సరే, వాళ్ళు కొన్నాళ్ళు కలిసి ఉంటా ఉంటారు. ఆ తర్వాత ఎప్పుడో ఎవరి టైం వస్తే వాళ్ళు విడిపోతూ ఉంటారు. అంటే ఈ వ్యక్తికి మధ్య, మనిషికి మధ్య, ప్రాణికి మధ్య ఉన్నటువంటి సంబంధం తాత్కాలికమైనటువంటి సంబంధం. అది కొంతకాలం ఉండేది. ఎంత రక్త సంబంధమైనా సరే వ్యక్తికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం తాత్కాలికం. కానీ వ్యక్తికి భగవంతుడికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం, అక్కడ సముద్రానికి అలకి మధ్యలో ఉన్నటువంటి సంబంధం అలాంటి, ఇది శాశ్వతం. వ్యక్తికి భగవంతుడికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం శాశ్వతం. ఏమంటే బ్రతుకున్నంత వరకే కదా అని అనుకుంటారేమో. బ్రతుకున్నంత వరకు కాదు, సరిపోయిన తర్వాత కూడా. ఎందుకని? దేహం పోయిన తర్వాత కూడా భగవంతుడితో సంబంధం పోదు. దేహం పోయిన తర్వాత ఏం మిగిలింది? మనస్సు, ఈ ఇంద్రియాలు, ఇవన్నీ కూడా ఈ దేహంలో నుంచి వెళతాయి. ఈ దేహంలో నుంచి వెళ్ళేటువంటి ఈ మనస్సుకి అప్పుడు ఆధారం ఎవరు? పరమాత్మ. అంటే భగవంతుడికి వ్యక్తికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం మరణంతో కూడా అంతం కాదు, అది శాశ్వతంగా ఉండేటువంటి. ఇంత గట్టిగా పెనవేసుకున్నటువంటి ఈ బంధాన్ని, ఈ సంబంధాన్ని నిరంతరం కూడా గుర్తుంచుకొని, భగవంతుడితో మనకున్నటువంటి ఈ సంబంధాన్ని గుర్తుంచుకొని నిరంతరము కూడా భగవంతుడి యొక్క స్మరణలో ఉండాలి. చూడండి, మనం ఎప్పుడూ కూడా భార్య గురించి, భర్త గురించి, బిడ్డల గురించి, కూతుళ్ళ గురించి, అల్లుళ్ళ గురించి, మనవాళ్ళ గురించి, మనవరాళ్ళ గురించి బాగా ఆలోచిస్తాం. ఇంకా వీటి మీద అంత ప్రేమ లేకపోయినా డబ్బు గురించి మాత్రం ఇంకా బాగా ఆలోచిస్తాం. కొంతమంది ఇల్లు వాటిళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఏదైతే మనకి కొత్తగా ఉందో దాని గురించి విపరీతమైనటువంటి ఆలోచన చేస్తాం. కానీ భగవంతుడి గురించి ఎట్లా ఆలోచన చేస్తామా? ఆహా, చెయ్యం. కనుక నిరంతరము కూడా భగవంతుడితో విడదీయరానటువంటి బంధం ఉండాలి. నిరంతరము కూడా గుర్తుంచుకోవాలి, భగవంతుడికి మనకి ఉన్నటువంటి సంబంధం తెరవేసుకుపోయింది. అస్సలు ఎక్కడ కూడా ఈ సంబంధం తెగిపోయేటువంటి అవకాశం లేదు. కనుక ఇలా ఉంటే దాన్ని భక్తి, అనన్య భక్తి అని అంటున్నారు. అటువంటి భక్తిని మనం ఎట్లా అభ్యసించాలనో, ఎలా నేర్చుకోవాలో, కర్మల్ని ఈ భక్తితో కలిపి కర్మయోగంగా ఎట్లా మార్చుకోవాలో
మనకి ఈ 4వ శ్లోకం నుంచి మహర్షి చెప్పబోతూ ఉన్నారు. ఇటువంటి భక్తితో కర్మలు చేస్తేనే ఫలితాలు మనకి ప్రసాదం అవుతాయి. ఈ భక్తి లేకుండా మనం కనుక కర్మలు చేస్తే, అందుకని చెప్తాను నేను, నైవేద్యం, కర్మల్ని నైవేద్యంగా సమర్పిస్తే ఫలితాలను ప్రసాదంగా స్వీకరిస్తాము. కనుక ఈ భక్తితో కనుక మనం కర్మలు చేస్తూ ఉన్నట్లయితే వచ్చినటువంటి ఫలితాలను ప్రసాదంగా మనం స్వీకరిస్తాం. భగవంతుణ్ణి స్మరిస్తూ వండితే అన్నం ప్రసాదం అవుతుంది. భగవంతుణ్ణి స్మరిస్తూ తింటే ఆహారం ప్రసాదం అవుతుంది. ఉద్యోగం, వ్యాపారం, వృత్తి మొదలైనటువంటివి ఏవైనా సరే భగవంతుడి యొక్క స్మరణతో చేసినప్పుడే వాటి యొక్క ఫలితాలని ప్రసాదంగా మనం స్వీకరించగలుగుతాం. కనుక ఏ పని చేసినా దోషం లేదు. కానీ ఆ పని చేసేటప్పుడు మనం భగవంతుడిని మర్చిపోతే దోషం, మహాపాపం. కనుక భగవంతుడిని జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే ఆ కర్మఫలం మనకి ప్రసాదం అవుతుంది. మనం ప్రసాదం తింటాం నేర్చుకోవాలి. అన్నం తింటాం, కూరలు తింటాం, లేకపోతే ఇడ్లీ తింటాం, చట్నీ తింటాం, ఇవి కాకుండా మనం ప్రసాదం తింటాం నేర్చుకోవాలి. ప్రసాదం అంటే ఏమిటండి? అవి కాదా? అవే. కానీ దాన్ని ప్రసాద బుద్ధితో మనం స్వీకరించాలి. మనం దేవాలయంలోనో మందిరంలోనో ఉన్నప్పుడు పులిహోర, దద్దోజనాలు ప్రసాదంగా స్వీకరిస్తాం. కానీ వ్యాపారంలో వచ్చేటువంటి లాభ నష్టాలను కానీ, ఉద్యోగంలో వచ్చేటువంటి సాధక బాధకాలను కానీ, జీవితంలో వచ్చేటువంటి గెలుపు ఓటములను కానీ మనం ప్రసాద భావంతో స్వీకరించగలుగుతున్నామా? నష్టం వచ్చినా సరే, లాభం వచ్చినా సరే, ఇది భగవంతుడు నాకు ఇచ్చిన ప్రసాదం అనగలుగుతున్నామా? కష్టం వచ్చినా సరే, సుఖం వచ్చినా సరే, ఇది భగవంతుడు నాకు ఇచ్చిన ప్రసాదం అని అనగలుగుతున్నామా? ప్రసాద బుద్ధితో మనం స్వీకరించుకున్నాం. ఎందుకని? దేవాలయంలో ఉన్నప్పుడు మనం భక్తులం, మందిరం ముందు కూర్చున్నప్పుడు మనం భక్తులం, పారాయణ చేస్తున్నప్పుడు మనం భక్తులం, పూజ చేస్తున్నప్పుడు మనం భక్తులం, మిగతా సమయాల్లో వ్యక్తులం. అప్పుడు భక్తులం, ఇప్పుడు వ్యక్తులం. మరి ఏ దేవాలయంలోనో కూర్చున్నారనుకోండి, అలా కూర్చున్నప్పుడు ఉద్యోగులం, అధికారులం, వ్యాపారస్తులం, డాక్టర్లం, లాయర్లం అవుతున్నాం. భక్తులం అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నాం. విడిగా దేవాలయంలో కూర్చున్నప్పుడు వాళ్ళు ఎవరన్నా కానివ్వండి, అందరూ ఒకటే భక్తులు. అతడు వ్యాపారస్తుడు కావచ్చు, ఉద్యోగస్తుడు కావచ్చు, ఉన్నవాడు కావచ్చు, లేనివాడు కావచ్చు, ఏ కులం వాడైనా కావచ్చు, అందరూ ఒకటే. అక్కడ మాత్రం భక్తులు. దేవాలయంలో ఉన్నంతసేపు, దేవాలయం నుంచి బయటకు వస్తేనో ఆయన వ్యాపారస్తుడు, ఈయన ఉద్యోగస్తుడు, ఆయన డాక్టరు, ఈయన లాయరు, ఆయన పిచ్చోడు, ఈయన తెలివిగల్లోడు, ఈయన మంచోడు, ఆయన చెడ్డోడు, ఎవడిది వాడే, ఎవడి వ్యక్తిత్వం వాడికి. అందుకే మనకి ప్రసాద బుద్ధి లేకుండా పోతా ఉంది. రోజులో కొద్ది కాలం మాత్రమే మనం భక్తులుగా ఉంటున్నాం. అలా కాకుండా రోజంతా కనుక మనం భక్తులుగా ఉండేందుకు ప్రయత్నించినట్లయితే అప్పుడు మనలో భక్తి స్థిరపడినట్టు అవుతుంది. భగవంతుడితో మన సంబంధం బాగా బలపడుతుంది. అలా బలపడే కొద్దీ మనలో భక్తి భావం కూడా బాగా బలపడుతుంది. అప్పుడు కర్మల్ని మనం కర్మయోగంగా చేయగలుగుతాం, ఫలితాలని ప్రసాదంగా స్వీకరించగలుగుతాం. భగవంతుడికి దగ్గరై మనం ఎలా భక్తులం కావాలో ఇదిగో ఇక్కడ నుండి 7 శ్లోకాల్లో భగవాన్ రమణ మహర్షి తెలియజేయబోతున్నారు. మరి భక్తి భావాన్ని ఎట్లా పెంపొందించుకోవాలో, ఆ భక్తి సాధనలు ఏమిటో ముందు చెప్తున్నారు. అసలు భక్తి యొక్క సాధనలు, భక్తి అనేటువంటిది భగవంతుని మీద కలగాలంటే అసలు ఏం సాధనలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని అదిగో మొట్టమొదటిగా 4వ శ్లోకంలో చెప్తున్నారు. 4వ శ్లోకం చూడండి. కాయవాన్మనః కార్యముత్తమం పూజనం జపాశ్చింతనం క్రమాత్. కాయ, వాక్, మనః. కాయ అంటే శరీరం, వాక్కు అంటే వాక్కు చేత, మనః అంటే మనస్సు చేత కార్యం చేయబడేటువంటి పని ఏదైతే ఉందో, పూజనం పూజ, జపం జపం అంటే స్మరణం, నామస్మరణం లేదా నామజపం, చింతనం పరమాత్మ చింతనం, క్రమాత్ ఒక్కొక్క దానికన్నా క్రమంగా వరుసగా ఉత్తమం శ్రేష్టమైనటువంటివి. ఇక్కడ 3 రకాలైనటువంటి వాటిని చెప్పారు. శరీరంతో చేసేటువంటిది పూజ,
వాక్కుతో చేసేటువంటిది మంత్రజపం, మనస్సుతో చేసేటువంటిది చింతనం లేదా ధ్యానం, ఆత్మచింతనం లేదా ఆత్మధ్యానం. అయితే ఈ మూడింటికి ఏమిటి తేడా అది చెప్తున్నారు. శరీరంతో చేయబడేటువంటి పూజ కన్నా వాక్కుతో చేసేటువంటి జపం శ్రేష్టమైనటువంటిది. వాక్కుతో చేసే జపం కన్నా మనసుతో చేసేటువంటి చింతనం ధ్యానం అది అంతకన్నా కూడా శ్రేష్టమైనటువంటిది అని ఇక్కడ మనకి భగవాన్ రమణ మహర్షి తెలియజేస్తూ ఉన్నారు. కర్మల్ని ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలని, అప్పుడే కర్మయోగం అవుతుందని, అటువంటి కర్మయే చిత్తశుద్ధిని కలిగించి ముక్తికి సాధనం అవుతుందని ఇంత ముందు శ్లోకంలో మనం 3వ శ్లోకంలో చెప్పుకోవడం జరిగింది. అంటే మనం చేసేటువంటి ప్రతి కర్మ కూడా భగవంతుడి యొక్క స్మరణతో ప్రారంభించి భగవంతుడిని స్మరిస్తూ చేయాలి. భగవంతుడిని స్మరించకుండా చేసేటువంటి కర్మ దోషపూరితమవుతుంది. మనం ప్రతిరోజు సత్సంగం చేస్తూ ఉన్నప్పుడు ఈ సత్సంగాన్ని ప్రారంభించేటప్పుడు ఏం చేస్తున్నాం? భగవంతుడి యొక్క ప్రార్థన చేస్తున్నాం, గురు స్తోత్రాన్ని చదువుతున్నాం. అంటే ఇలా ఎందుకు ప్రారంభిస్తున్నాం? మనం చేసేటువంటి కార్యక్రమం జయప్రదంగా సాగాలని, ఏ రకమైనటువంటి ఆటంకం కలగకుండా ఉండాలని, ఇలా భగవంతుడిని స్మరిస్తూ మనం కనుక చేసినట్లయితే ఇది భగవంతుడికి నైవేద్యం అవుతుందని, వచ్చేటువంటి ఫలితాన్ని ప్రసాదంగా స్వీకరించవచ్చునని, అందుకని మనం ఇట్లా చేస్తా ఉన్నాం. అలాగే ముగింపు కూడా శాంతి మంత్రంతో ముగిస్తున్నాం. అంటే మళ్ళీ ఇక్కడ భగవంతుడి యొక్క స్మరణ. అయితే అన్ని పనులు ఇలా చేస్తున్నామా రోజంతా? ఇక్కడ ప్రారంభించేటువంటి సత్సంగం కార్యక్రమాన్ని ఎట్లా ప్రారంభిస్తున్నామో ఎట్లా ముగిస్తున్నామో ఇట్లనే మనం చేసే అన్ని పనులు అట్లా చేస్తున్నామా అంటే అలా చేయటల్లా. ఎందుకనంటే ఇక్కడ కూర్చున్నంతసేపు మనం భక్తులం. నేను వ్యాపారిని, నేను ఉద్యోగిని, నేను గృహస్థుణ్ణి, నేను గృహిణిని, నేను ధనవంతుణ్ణి, నేను మధ్యతరగతి వాడిని, నేను పేదవాడిని, నేను ఫలానా వాడిని అనేటువంటి భేదభావాలు ఇక్కడ లేవు. అందరం కూడా ఒకే రకమైనటువంటి భావనతో ఉన్నాం. ఏ వయసులో ఉన్న వాళ్ళైనా, పెద్ద వయసులో ఉన్న వాళ్ళైనా, తక్కువ వయసులో ఉన్నటువంటి వాళ్ళైనా, ఎవరైనా సరే భేదాలన్నీ కూడా మర్చిపోయి అందరం కూడా భక్తులం అనేటువంటి భావనతో ఉంటాం. ఈ భేదాలన్నిటికి కూడా ఇక్కడ ఏ రకమైనటువంటి ప్రాధాన్యత లేదు. ఇక్కడ మన యొక్క భావాలు కానీ, హోదాలు కానీ, భేదాలు కానీ ఏమి గుర్తుకురావు. అందుకని మనం అంతా కూడా ఇక్కడ ముముక్షువులం. ముముక్షువులు అంటే మోక్షాపేక్ష కలిగినటువంటి వారు, మోక్షాన్ని కోరుకునేటువంటి వాళ్ళు, సాధకులం, భక్తులం. ఎందుకని భగవంతుడి గురించి తెలుసుకోవాలి, సాధన చేయాలి, భగవంతుడిని చేరుకోవాలి అనేటువంటిదే ఇక్కడ మనకి ప్రధానం. అయితే ఇక్కడి నుంచి ఎప్పుడైతే మనం బయటపడ్డామో, ఈ సత్సంగం అయిపోయిన తర్వాత బయటపడటంతో మనం భక్తుల యొక్క అవతారాన్ని తీసేస్తా ఉన్నాం, భక్తుల యొక్క వేషాన్ని కడిగేసుకుంటా ఉన్నాం. వ్యక్తులుగా వివిధమైనటువంటి హోదాల్లో వివిధమైనటువంటి భావాలతో ఉంటున్నాం. ఇప్పుడు అన్ని భేదాలు వచ్చేస్తాయి. లోపల ఉన్నప్పుడు ఏ భేదాలు లేవు, కానీ బయటికి పోయేటప్పటికల్లా అన్ని భేదాలు వచ్చేస్తూ ఉన్నాయి. రోజంతా కూడా ఇలాగే ఉండి రోజులో కొద్దిసేపు మాత్రం భక్తులుగా ఉంటున్నాం అంటే మనం సహజమైనటువంటి భక్తులం కాదు. రోజంతానేమో వ్యక్తులుగా ఉండి ఏదో కాసేపు భక్తులుగా కనుక ఉన్నట్లయితే అది ప్రయత్నపూర్వకంగా మనం నిజమైనటువంటి భక్తులం కాదు. అలా కాకుండా మనం సహజ భక్తులుగా కనుక ఉండాలంటే, నిజమైనటువంటి భక్తులుగా ఉండాలంటే రోజంతా భక్తులుగా ఉండి అప్పుడప్పుడు మన పనులు మనం చేసుకుంటా ఉండొచ్చు. మన పనులు మనం చేసుకుంటా ఉన్నప్పటికీ కూడా మనం భక్తులు అనేటువంటి విషయం మర్చిపోకుండా కనుకుంటే అప్పుడు మనం సహజమైనటువంటి భక్తులు, నిజమైనటువంటి భక్తులుగా మనం ఉంటాం. కాబట్టి అన్ని సమయాల్లో కూడా భక్తికే ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. భగవంతుడితో విడదీయరానటువంటి సంబంధం కలిగి ఉండి భగవంతుడిని ఎల్లప్పుడూ గుర్తులో ఉంచుకొని మనం వ్యాపారం చేయొచ్చు, ఉద్యోగం చేయొచ్చు, వృత్తులు చేయొచ్చు, గృహస్థుడిగా ఉండొచ్చు, గృహిణిగా ఉండొచ్చు, సన్యాసిగా ఉండొచ్చు, సంసారిగా ఉండొచ్చు, విద్యార్థిగా ఉండొచ్చు, ఉపాధ్యాయుడిగా ఉండొచ్చు, ఎలాగైనా సరే ఉండొచ్చు. అయితే మనం ఎల్లప్పుడూ కూడా నేను భగవంతుడి యొక్క భక్తుడిని లేదా అదిగో భగవంతుడి యొక్క స్మరణ గుర్తు పెట్టుకునేటువంటి వాడిని అనేటువంటిది మాత్రం మనకు ఉండాలి. అప్పుడే మనం నిజమైనటువంటి భక్తులం, నిజమైనటువంటి సాధకులం, నిజమైనటువంటి ముముక్షులం అవుతున్నాం.
భగవంతుడికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి, ఫస్ట్ ప్రిఫరెన్స్ భగవంతుడికి ఇచ్చి, లౌకిక వ్యవహారాలకి, విషయాలకి, హోదాలకి, వాటన్నిటికి కూడా ద్వితీయ ప్రాధాన్యం ఇవ్వాలి. ఒక నగరంలో టౌన్ హాల్ ఉంది. అక్కడ ప్రతిరోజు కూడా ఎవరెవరో ఉపన్యాసాలు చెప్పేటువంటి వాళ్ళు కానీ, మరి ఏమైనా కార్యక్రమాలు జరిపేటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు, జరుపుతూ ఉంటారు. ఒకసారి ఒక మహాత్ముడైనటువంటి ఆయన వచ్చాడు. టౌన్ హాల్లో మీటింగ్ జరుగుతూ ఉంది. ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు, నగర ప్రముఖులైనటువంటి వాళ్ళు చాలామంది కూడా ఆయన చాలా గొప్పవాడు అనే ఉద్దేశంతో అందరూ కూడా వెళ్ళారు. హాల్ అంతా కూడా కిక్కిరిసిపోయింది. ఆయన ఒక గంట సేపు ఉపన్యాసం చెప్పాడు. అంతా భగవంతుడికి సంబంధించి, భగవంతుడి మీద భక్తికి సంబంధించి, భగవంతుడికి మనం ఎందుకు కృతజ్ఞత చూపించాలా అనేటువంటి విషయాన్ని గురించి చెప్పాడు. ఈ గంట అయిపోయిన తర్వాత, ఉపన్యాసం అయిపోయిన తర్వాత, ఈ కూర్చున్నటువంటి వాళ్ళందరినీ కూడా చూచి మళ్ళీ ఒక మాట చెప్పాడు. మీరందరూ కూడా నేను చెప్పినటువంటి ఉపన్యాసాన్ని కొద్దిమంది గుర్తుపెట్టుకోవచ్చు, కొద్దిమంది మర్చిపోతారు, కొద్దిమంది అసలు గుర్తుండదు. అందువల్ల మీరు దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాన్ని గుర్తించాలి. కాబట్టి దాన్ని మీరు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవడం కోసం మీరు నోట్బుక్ల్లో రాసుకోండి, లేదా ఒక పేపర్ మీద పెన్ను పెట్టి రాసుకోండి అని చెప్పి ఆయన ఆ పేపర్లు పెన్నులు తీసుకున్న తర్వాత ఇదిగో ఇలా చెప్పాడు. ఏమిటనంటే, మనం ప్రతిరోజు నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అని అంటే, గాడ్ ఫస్ట్, వరల్డ్ నెక్స్ట్, మై సెల్ఫ్ లాస్ట్ అన్నాడు. అంటే భగవంతుడికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రపంచానికి రెండవ ప్రాధాన్యత, నీ వ్యవహారాలకి మూడవ ప్రాధాన్యత. ఇలా ఇచ్చి నువ్వు పనులు చేస్తూ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. ఇది కనుక గుర్తుపెట్టుకుంటే మీరు నిజమైనటువంటి భక్తులు అవుతారు అని చెప్పాడు. సరే, అందరూ నోట్బుక్ల మీద రాసుకున్నారు. మరి కొంతమందికి ఏమో ఆ బుక్కులు తెచ్చుకోలేదు, పెన్నులు లేవు, అందుకోసం అని చెప్పి వాళ్ళు రాసుకోలేదు. అందులో ఒక ఆయన, నేను ఎట్లాగైనా సరే దీన్ని గుర్తుపెట్టుకోవాలా, ఇంటికి పోయిన తర్వాత అయినా సరే నేను రాసుకోవాలి, ఇప్పుడు నా దగ్గర పేపర్ లేదు కాబట్టి రాసుకోలేదు అని అనుకొని ఇది గుర్తుపెట్టుకొని నోట్లో అనుకుంటా పోతున్నాడండి ఇంటికి. గాడ్ ఫస్ట్, వరల్డ్ నెక్స్ట్, మై సెల్ఫ్ లాస్ట్ అని అనుకుంటా పోతున్నాడు. అలా పోతూ అనుకుంటే ఆ రోడ్డు మీద అటు ఇటు బళ్ళు, కార్లు, లారీలు అన్నీ వస్తూ ఉన్నాయి. వాటి నుంచి వీటి నుంచి తప్పుకుంటా ఈ అనుకునేది కాస్త మర్చిపోయాడు. మర్చిపోయిన తర్వాత ఏమనుకున్నాడు, వరల్డ్ ఫస్ట్, మై సెల్ఫ్ నెక్స్ట్, గాడ్ లాస్ట్ అని అనుకున్నాడు. ఆ తర్వాత ఇంకొంచెం దూరం పోయిన తర్వాత మై సెల్ఫ్ ఫస్ట్, వరల్డ్ నెక్స్ట్, గాడ్ లాస్ట్ అని అనుకున్నాడు. ఇంటికి పోయిన తర్వాత అదే రాసుకున్నాడు. కాబట్టి ఏమవుతుంది అని అంటే మై సెల్ఫ్ అంటే నా వ్యవహారం ఏదో నాకు ప్రధానం, నా డబ్బు, నా సంపద, నా భార్య, నా బిడ్డ, నా ఇల్లు, నా వ్యవహారం, ఇది నా ఫస్ట్. ప్రపంచం ఏదో వాళ్ళు వీళ్ళ గురించి వాళ్ళ గురించి ఏమన్నా బాధలు పడతా ఉంటే వాళ్ళ సహాయం గురించి ఏదన్నా అది నెక్స్ట్. గాడ్ లాస్ట్, భగవంతుడు మాత్రం లాస్ట్. అట్లా మాత్రం ఉండకూడదు. భగవంతుడికే మనం ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి. అలా ఉండగలిగినప్పుడే మనం చేసేటువంటి కర్మలన్నీ కూడా పవిత్రమవుతాయి. ఆ కర్మలన్నీ భగవంతుడికి నైవేద్యం అవుతాయి. వచ్చినటువంటి ఫలితాలన్నీ కూడా భగవంతుడి యొక్క ప్రసాదాలు అవుతాయి. దాని కారణంగా మనం చిత్తశుద్ధి కలుగుతుంది. దాని మోక్ష ప్రాప్తికి మార్గం చూపిస్తుంది. కనుక మనం మోక్షాన్ని కనుక పొందాలి అని అంటే ఖచ్చితంగా కర్మలు ఆచరించేటప్పుడు భక్తి భావనతో ఆచరించాలి అని మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇలా సహజ భక్తులుగా మనం ఉండాలన్నా, ఆ భక్తి భావన మనలో స్థిరంగా నిలవాలన్నా మనం చేయాల్సినటువంటి సాధనలు ఏమిటో ఇదిగో ఇక్కడ రమణ మహర్షి చెప్తూ ఉన్నారు. 3 సాధనలు చెప్తున్నారు. ఈ 3 సాధనలు ఏమిటి? 1 కాయ, శరీరంతో, 2 వాక్, 3 మనస్సు. కాయంతో, వాక్కుతో, మనస్సుతో చేసేటువంటి పనులు అదేమిటి? పూజ, జపం, చింతనం లేదా ధ్యానం. ఇదిగో ఇవి సాధనలు. ఈ 3 సాధనలు కూడా వాళ్ళ అర్హతలను బట్టి అలా చేసుకుంటూ వెళ్ళాలి. మొట్టమొదటిది పూజ. పూజ అంటే ఏమిటి? ఎవరు చెప్పక్కర్లా మీకు. పూజ అంటే ఒక విగ్రహాన్ని ముందు పెట్టుకొని ఆ విగ్రహం భగవంతుడి యొక్క ప్రతీకగా మనం భావించి షోడశోపచారాలతోటి, అష్టోత్తరాలతోటి పూజించటం. పుష్పాలు, ఫలాలు, నైవేద్యాలు,
హారతి మొదలైనటువంటి కార్యక్రమాలతో ఈ పూజ సాగిపోతూ ఉంటుంది. పూజ శరీరంతో చేసేటువంటి పని. పూజ చేయాలంటే శరీరం ఉపయోగించాలి. అయితే కేవలం శరీరం ఒక్కటే సరిపోతుందా? కాదు. వాక్కు మనస్సు ఆ రెండు కూడా ఉపయోగించాలి. కారణం ఏమిటి? మంత్రం చదవాలంటే వాక్కు కావాలి, మరి భగవంతుడిని తలుచుకోవాలంటే మనస్సు కావాలి. అయినప్పటికీ కూడా ఇది శరీరంతో చేసేటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమం. అందువల్ల మరి ఈ పూజని ఎప్పుడు మొదలు పెట్టాలనో, ఎలా మొదలు పెట్టాలనో, ఏ క్రియలు ఆచరించాలనో ఇవన్నీ కూడా మనసుతో ఆలోచించాలి. అలాగనే అష్టోత్తరం ఉందనుకోండి, వాక్కుతో చదవాలి, చేతులతో పూలు సమర్పించాలి, పళ్ళు సమర్పించాలి, నైవేద్యాలు సమర్పించాలి. ఈ ప్రకారంగా మనం చేసేటువంటి పూజ ఏదైతే ఉందో దీనికి మన యొక్క వాక్కు మనస్సు అవసరమైనప్పటికీ కూడా శరీరం అనేటువంటిది ప్రధానమైనటువంటి అన్ని అవయవాలు కూడా ఈ పూజలో నిమగ్నం అవుతూ ఉంటాయి. ఇక రెండవది జపం. జపం అంటే ఏమిటి? మంత్ర జపం చేయటం. నువ్వు గురువు దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఏ మంత్రం అయితే ఉందో ఆ మంత్రాన్ని ఒక ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో కూర్చొని కళ్ళు మూసుకొని ఆ మాలని తీసుకొని ఆ మాలను ఒక్కొక్క మంత్రం చదువుతూ ఆ మాలను తిప్పుతూ ఉంటాం. ఇది వాక్కు ప్రధానమైనటువంటిది. ఎందుకని వాక్కు ప్రధానం? ఎందుకని అంటే వాక్కుతో ఆ మంత్రాన్ని ఉచ్చరించాలి. లోపలకైనా పైకైనా ఎలాగైనా సరే వాక్కుతో ఆ మంత్రాన్ని ఉచ్చరించాలి. ఇది ప్రధానం. ఇది ప్రధానమైనప్పటికీ కూడా ఇందులో కూడా మళ్ళీ శరీరం పనిచేస్తుంది, ఇందులో కూడా మనసు పనిచేస్తూ ఉంటుంది. శరీరం కన్నా మనసు ఎక్కువ పనిచేస్తుంది. ఏమిటది? మంత్ర అధిష్టాన దేవత మీద మన యొక్క దృష్టిని పెట్టాలి. కాబట్టి ఇందులో వాక్కుతో చేసేది అయినప్పటికీ మనస్సు కూడా ఇక్కడ అవసరం. ఇక మూడవది చింతనం. చింతనం అంటే పరమాత్మ చింతనం, అంటే పరమాత్మ ధ్యానం. పరమాత్మ యొక్క తత్వాన్ని గురించి, పరమాత్మ యొక్క లక్షణాల గురించి, పరమాత్మ యొక్క గుణగణాల గురించి మనం చింతన చేస్తూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. ఇందులో శరీరం యొక్క పని లేదు, వాక్కు యొక్క పని లేదు. ఎందుకంటే లోపల ధ్యానించడం కాదు, అంత మనసుతోటే పని. ఇప్పుడు 3 చెప్పుకున్నాం: పూజ, జపం, చింతనం. అయితే ఇలా చేయబడేటువంటి పూజ, జపం, చింతన ఈ మూడిట్లో కూడా పూజ కన్నా జపం శ్రేష్టం, జపం కన్నా చింతనం శ్రేష్టం. ఎందుకని? చింతనలో మనసుకి ఇక వేరే పని లేదు, అదే పని. కేవలం పరమాత్మ మీద అలా నిలిచిపోతే చాలు. ఒక వృత్తి యందు అంటే ఒక ఆలోచన యందు మనసు పూర్తిగా నిలిచిపోవటం వల్ల అది అన్నిటికన్నా శ్రేష్టం ధ్యానం. అదే జపం చేసేటప్పుడు మనసు అధిష్టాన దేవత మీద కొద్దిసేపు ఉంటుంది, మంత్రం మీద కొద్దిసేపు ఉంటుంది. అంటే మనస్సు కాసేపు దాని మీదకి, కాసేపు దీని మీదకి చలిస్తూ ఉంటుంది. కొంచెం ఎక్కువసేపు కనుక చేస్తే కొలికిపోసు మీదకి వస్తుంది, మనస్సు కొలికిపోసు మీదకి వస్తుంది. ఎందుకంటే ఒక ఆయన ధ్యానం చేస్తున్నాడు, చాలా అయిన తర్వాత గురువు గారి దగ్గరికి పోయి, ఏమండి నేను చాలా రోజుల నుంచి ధ్యానం చేస్తున్నాను, నాకు ఏకాగ్రత కుదరలేదండి అని అన్నాడు. ఓహో, మరి ధ్యానంలో నువ్వు ఏం భావిస్తుంటావు అన్నాడు. ఆ కొలికిపోసు ఎప్పుడొచ్చుద్దా అని చూస్తుంటానండి అని. అది అదేనయ్యా కారణం అండి. అంటే కొలికిపోసు ఎప్పుడొచ్చుద్దా, ఎప్పుడు ఈ పీడాకారం నాకు వదిలిపోద్దా అని చూస్తున్నాడు. అలా చూసేటువంటి వాడికి మనసు ఎట్లా ఏకాగ్రత కుదురుద్ది? కుదరదు. అందువల్ల మనసు చలిస్తూ ఉంటుంది. కనుక ఈ జపం అనేటువంటిది చింతనం కన్నా కొంచెం అల్పం. ఇక పూజ చేసేటప్పుడు మనస్సు అచ్చగా భగవంతుడి మీద ఉండదు, చేయాల్సిన పనుల మీద ఉంటుంది, చదవాల్సినటువంటి మంత్రాల మీద ఉంటుంది, పుష్పాలు వేయటం మీద ఉంటుంది, మనం పిలిచిన చుట్టాలు అందరూ వచ్చారా రాలేదా అని దాని మీద ఉంటుంది, సరిగా నేను పీట వేసుకున్నానా లేదా అని ఉంటుంది, సరే ఇక్కడ వేయాల్సినటువంటి పద్ధతి ప్రకారం చేస్తున్నానా ఏమైనా తేడా ఉందా అని ఉంటుంది. ఇట్లా మనసు పరిపరి విధాలు అన్నిటి మీదకి పోతూ ఉంటుంది. అందువల్ల ఇది ఆ జపం కన్నా కూడా కొంచెం అల్పమైనటువంటి. ఇలా ఒకదానికంటే ఒకటి ఉన్నతమైనటువంటిది, ఒకదానికంటే ఒకటి అల్పమైనటువంటి. అంటే మన మనస్సు భగవంతుని మీద ఎక్కువగా నిలబడేదేదో అది ఉత్తమం, మధ్యస్థంగా నిలబడేదేదో అది మధ్యమం, తక్కువగా నిలబడేదేదో అది అధమైనటువంటి. ఇది
ఈ శ్రేష్టత్వం దేని మీద ఆధారపడింది అంటే మన యొక్క మనస్సు వాటి మీద నిలబడి ఉండటం మీద ఆధారపడింది. కనుక పూజ కన్నా జపం గొప్పది, జపం కన్నా చింతనం గొప్పది అని మహర్షి ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. అయితే ఈ మూడిట్లోనూ చింతనం చాలా సూక్ష్మమైనటువంటిది కాబట్టి, మనస్సు ఏకాగ్రంగా నిలవాలి కాబట్టి ఇది చాలా కష్టమైనటువంటిది. ప్రాపంచికమైనటువంటి విషయ వాసనలు తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, భగవంతుని మీద ఇప్పటికే భక్తి కలిగినటువంటి వాళ్ళు, శాస్త్రాల ద్వారా భగవత్ తత్వాన్ని చక్కగా తెలుసుకున్నటువంటి వాళ్ళు ఈ చింతన ధ్యానం చక్కగా చేయగలుగుతారు. ఇప్పుడు ఎక్కడైనా సరే మనం ఒక పని కనుక చేయాల్సి వచ్చినప్పుడు, నలుగురు కనుక ఒక పని చేయటం కనుకైతే ఒక్కొక్కళ్ళు ఒక్కో పని పంచుకొని చేస్తారు. ఇప్పుడు వంట చేయటమే ఉందనుకోండి, ఒకళ్ళు కూరగాయలు తరిగించి, ఒకళ్ళు ఆ పై మీద పెట్టాల్సినటువంటి పెట్టి, ఒకళ్ళు సరి చేయాల్సినవి సరి చేసి, ఇలాగనే చేస్తే తేలిగ్గా ఉంటుంది. ఒక్కళ్ళే కనుక ఆ పని చేయాలంటే కష్టంగా ఉంటుంది. అట్లాగే ఇక్కడ కూడా ఏమిటంటే పూజ అనేటువంటిది శరీరము, వాక్కు, మనస్సు మూడింటి మీద ఆధారపడింది కనుక పూజ తేలిక. మరైతే జపం వాక్కు, మనస్సు రెండింటి మీద ఆధారపడింది కనుక అది కొంచెం కష్టం. మరి ధ్యానం లేదా చింతనం ఒక్క మనస్సు మీదనే ఆధారపడింది కనుక కష్టం. మనకి 3 గాళ్ళ సైకిళ్ళు ఉంటాయి, ట్రై సైకిల్. దాని మీద కూర్చొని ఎవరైనా సరే ముందు ప్రాక్టీస్ ఏమి లేకుండానే దాని మీద కూర్చొని వెళ్ళొచ్చు, ఆ 3 గాళ్ళ సైకిల్ తొక్కొచ్చు. చిన్నపిల్లలు కూడా ఆ 3 గాళ్ళ సైకిల్ తొక్కుతారు, ఎందుకంటే పడే ప్రమాదం లేదు. కానీ రెండు కాళ్ళ సైకిల్ కనుక అయితే, 2 చక్రాల సైకిల్ అయితే దాని బ్యాలెన్స్ కుదరాలి. ఆ బ్యాలెన్స్ కుదరకపోతే పడిపోతారు. అందుకని ఆ బ్యాలెన్స్ కోసం కొంతకాలం దాన్ని నేర్చుకోవాలి. ఓ చక్రం మీద కనుక తిరగాలంటే అది మన వాళ్ళ సర్కస్లో వాళ్ళు చేస్తారు. సర్కస్లో వాళ్ళు కనుకైతే ఒక చక్రం మీద వెళ్తారు, పైగా ఇంకా తీగ మీద కూడా వెళ్తూ ఉంటారు. అదే ప్రకారంగా ఇక్కడ పూజ, జపం, చింతనం మూడింటి మీద ఆధారపడి ఉంది, 2 మీద ఆధారపడి ఉంది, ఒకదాని మీద ఆధారపడి ఉంది. దీన్ని బట్టి మనకి తేలిక, కష్టం అనేటువంటిది అర్థమవుతుంది. ఏదైతే తేలిగ్గా ఉన్నదో అది తక్కువ ఫలితం, ఏదైతే చాలా కష్టంగా ఉందో అది ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేటువంటిది. అందువల్ల పూజ అనేటువంటిది చాలా సులభంగా ఉంటుంది, అన్నిటికంటే తేలికైంది. చింతనం అనేటువంటిది కష్టంగా ఉంటుంది, అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది. సరేనండి, సులభం కదా పూజ చేద్దాం అని అనుకుంటే అది అల్పమైనటువంటిది, తక్కువ ప్రయోజనాన్ని ఇచ్చేది. కానీ గొప్ప ప్రయోజనాన్ని ఇస్తుంది అని చింతనం చేద్దామా, ధ్యానం చేద్దామా, అది అందరికీ సాధ్యపడదు. దానికి గొప్ప ప్రయత్నం కావాలి. కాబట్టి ఇందులో ఏదో ఒకటి చాలు అనేటువంటి భావన మాత్రం సరికాదు. ఏదో ఒకటి చాలు అనేటువంటి భావన సరికాదు. సాధారణంగా లోకంలో చాలామంది పూజలు చేసేటువంటి వాళ్ళు 199 మంది ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే మనం బాగా పూజ చేస్తే భగవంతుడి యొక్క అనుగ్రహం మన మీద కలుగుద్ది కాబట్టి పూజ ఒక్కటి చాలు, ఇక జీవితంలో ఇంకేం అక్కర్లేదు అని అనుకుంటారు. కానీ అది తప్పు. ఎప్పుడు కూడా అక్కడే ఉంటే, ఆ పూజ దగ్గరే ఉంటే, ఆ ఎలిమెంటరీ స్కూల్లోనే ఉంటే వాడికి వచ్చే నాలెడ్జ్ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఒకదాని తర్వాత ఒకటి కూడా పైకి ఎక్కాలి, నిచ్చెన మెట్లు ఎక్కినట్టు ఎక్కాలి. ఈ 3 కూడా మానవుల్లో భక్తి భావన పెంపొందించడానికి ఒకదానికంటే ఒకటి మరీ ఉత్తమమైనటువంటిది అని చెప్పడం జరిగిందే కానీ ఇందులో ఏదో ఒకటి చాలు అనేటువంటి విషయం మాత్రం ఎక్కడా లేదు. సామాన్యుడికి భగవంతుడి యొక్క పూజ తేలిక కానీ ఎప్పుడో అందులోనే కనుక కూర్చుంటే ఏ రకమైనటువంటి ప్రగతి ఉండదు. కనుక ఒక్కదానిలోనే కూర్చోకూడదు. అందుకనే స్వామి వివేకానంద అంటారు, దేవాలయాలను ఆశ్రయించు కానీ అందులోనే చచ్చిపోకు అని అంటారు. దాని అర్థం ఏంటంటే దేవాలయాలను ఆశ్రయించంటే దేవాలయాలకు వెళ్ళి దండం పెట్టుకోవటం కానీ, కొబ్బరికాయ కొట్టడం కానీ, అక్కడ ఏదైనా పూజ చేయించడం కానీ మహా తేలిక. కారణం ఏంటి? వెళ్తానికేమో శరీరం, ఆ పూజ చేయించడానికి కానీ ఏదైనా కావాలంటే కాస్త డబ్బులు, లేదా కొబ్బరికాయ కొట్టాలంటే కొబ్బరికాయ తెచ్చుకొని కొట్టేసేయటం. ఇది అందరికీ తేలికైనటువంటిది. అందులోనే చచ్చిపోకు అని అంటే అర్థం ఏంటంటే అందులోనే ఉండిపోకు, ఇదే ప్రధానం అనుకొని అందులోనే ఉండకు అని. కనుక క్రమంగా ఉన్నతికి పోవాలి, ఉన్నతమైనటువంటి స్థానానికి ఎగబాకాలి. అలా వెళ్ళకపోతే ఏం జరుగుతుంది? పూజలో భగవంతుడి యొక్క విగ్రహాన్ని దర్శిస్తాం, భగవంతుడిని విగ్రహంలో దర్శిస్తాం. జపంలో అయితే భగవంతుడిని ఎక్కడ చూస్తావు? నీ మనస్సులో చూస్తావు.
అదే ఆత్మచింతన వల్ల ఆ పరమాత్మ నేనేనని తెలుసుకుంటాం. మనం రోజు ఇక్కడ ధ్యానం చేస్తున్నాం, ఏం చేస్తున్నాం? చివరికి నా యథార్థ స్వరూపం పరమాత్మ కనుక ఆ పరమాత్మ నేనేనని ఆ పరమాత్మగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే పూజలో భగవంతుడు నీకంటే వేరుగా ఉంటాడు, జపంలో భగవంతుడిని హృదయంలోకి వస్తాడు. మరి అదే చింతనలో నువ్వే పరమాత్మ అవుతావు. కనుక ఇలా ఒక స్థానం నుంచి ఒక స్థానానికి ఉన్నతంగా మనం మెట్టు పైకి కనుక ఎక్కకపోతే విగ్రహాలనే భగవంతుడిగా భావించేసి అజ్ఞానంలో ఉండిపోతాం. నడక నేర్చుకునేటువంటి పసివాడు ముందు గోడలు పట్టుకొని నడుస్తాడు, తర్వాత సొంతంగానే నడుస్తాడు. మరి అదే ప్రకారంగా మనం కూడా భక్తిని కనుక పెంపొందించుకోవాలంటే ముందు పూజా పునస్కారాలతో ప్రారంభం చేసి క్రమంగా జపం ధ్యానం అనేటువంటి వాటి స్థాయికి మనం వెళ్ళాలి. ఈ విధంగా పూజ, జపం, చింతనం అని 3 విషయాలు చెప్పారు. మళ్ళీ ఈ 3 విషయాల్ని వివరంగా ఒక్కొక్క దాని గురించి, ఒక్కొక్క దాని మంచి చెడ్డల గురించి మనకి ఒక్కొక్క శ్లోకంలో మళ్ళీ తెలియజేయబోతా ఉన్నారు. ముందుగా భక్తిని పెంపొందించుకునేటువంటి ఈ సాధనల్లో మొదటి సాధన అయినటువంటి పూజని గురించి 5వ శ్లోకంలో చెప్పబోతున్నారు. అదేమిటో మనం రేపు తెలుసుకుందాం.